మీరు అక్కడ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కావడం వల్ల కావచ్చు, అన్రిజర్వ్డ్ అయితే మాత్రం మీరు పోస్ట్ కొట్టేవారు ఈ పాటికి. లేదంటే ఆయన ఒకటే మాట అన్నారు, సార్ తీసుకుంటే మీరు తీసుకోవాలి, లేకపోతే పోస్ట్ వేకెంట్ పెట్టాల్సిందే. కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మీ అగ్రవర్ణాల పెత్తనం ఏంది ఇంకుంటారా? మీ పెత్తనం ఎప్పటికీ ఎవరు గతంలో ఎవరు చేయలేరు అనే విధంగా నా చేత చేయించుకున్నారు అమ్మవారు. కూడా ఈ డివిజన్ లో 40 సొసైటీలు ఉంటే నేను ఒక్కడనే గెలిచింది. సంజీవ్ గారు 2 సార్లు గెలిచారు. మీ పాత్ర ఉంది. కానీ అంత మా యాక్చువల్గా చెప్పాలంటే మా ఫాదర్కి వచ్చినంత ఫేమ్ మాకు రాలేదు. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ సన్నాహాలు ఏంది? తర్వాత మీ ప్రభుత్వ పాలసీ ఏం చేశారు? మీ పార్టీ పాలసీ ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఒక రోజు చెప్పాడు, మీ నాన్న చాలా గొప్పడా, మహాత్మా గాంధీ పిలిచాడు మీ నాన్న స్టేజ్ మీదకి. పులుగు ఆకుని అది పండించి దాంట్లోంచి పువ్వు తీసి దాన్ని బ్రిక్స్ లాగా తయారు చేసి ఆ బ్రిక్స్ బిజినెస్ చేశాడు. ఇండిపెండెంట్ సమయంలో గాంధీ గారు సూర్యాపేటకు వచ్చినప్పుడు మీ తండ్రి గారిని పేరు పెట్టి పిలిచాడు. ఏంది అంత? ఊర్లో రాజశేఖర రెడ్డిని చూసి ఊర్లో మనం ఏదో చేయాలి మనం కూడా అనే ఉద్దేశంతో. సూళ్లూరుపేట నియోజకవర్గం అంటే తక్కువ మంది తెలుసు, శ్రీహరికోట అంటే ఎక్కువ మంది తెలుసు. బాలచంద్రారెడ్డి ముందు టెంపుల్ ఏంది, బాలచంద్రారెడ్డి తర్వాత టెంపుల్ ఏంది అనే టైంలో మరి తగిన ప్రాతినిధ్యం దక్కలేదా? సో ఆయన పొలిటికల్ గా 1952లోనే అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని ఉండే. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రావడానికి గల కారణాలు ఏంటి అసలు? సో ఈ కాన్స్టిట్యున్సీకే ఒక స్పెషాలిటీ. బాలచంద్రారెడ్డి ముందు 1.5 ఎకరాలు, బాలచంద్రారెడ్డి తర్వాత 50 ఎకరాలు. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకి తెలియని ల్యాండ్ ఉండింది అక్కడ. దాదాపు 3 crores పెట్టి మట్టిదలు ఫిల్ చేసాము. అక్కడే బ్రహ్మోత్సవాలు. వారసులుగా మీరు ఎందుకు అందుకోలేకపోయారు? అసలు ఎప్పుడో మీ కుటుంబంలో ఒక మంత్రి స్థాయి హోదా ఉండాలి కదా. సో స్టేజ్ మీదకి పిలిచారంట, నల్లారెడ్డి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. కీలక పాత్ర మీద ఉంది. 1950 సర్వే రికార్డ్స్ ప్రకారమే మా ఫాదర్కి కనీసం 2-3 ఊర్లలో ల్యాండ్స్ ఉన్నాయి. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. బాలచంద్రారెడ్డి ఎప్పటికీ బాలనేనా మీరుగా? అంతే కదా. ఎవరికైనా ఎంగుకున్నారు మీరు? మీ వయసు ఎంత ఉంటుంది? 60. సుల్లూరుపేట నియోజకవర్గం అంటే తక్కువ మంది తెలుసు, శ్రీహరికోట అంటే ఎక్కువ మంది తెలుసు. సుల్లూరుపేట నియోజకవర్గం ఉన్నదని చాలా మంది తెలుసు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ 2 ఉన్నందుకు? డెఫినెట్ గా కాన్స్టిట్యున్సీకి ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయింది సుల్లూరుపేట. అటుపక్క షారు, ఇట్లా చెంగాళమ్మ టెంపుల్, అవును, పులికాట్ లేక్, అవును, అన్ని వరల్డ్ ఫేమస్ ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యున్సీకే ఒక స్పెషాలిటీ. పక్కనే వేరుకి సత్యవేడి కాన్స్టిట్యున్సీ అయినా శ్రీ సిటీ సూళ్లూరుపేటకి ఆనుకొని ఉంటది. శ్రీ సిటీ కూడా ఫేమస్ ఇండస్ట్రియల్ పేరున్న కాన్స్టిట్యున్సీ. మేము మనకి ఎక్కడ పోయినా సూళ్లూరుపేట అంటేనే శ్రీహరికోట అనేది. సూళ్లూరుపేట రికగ్నైజ్ చేయకపోతే వెంటనే శ్రీహరికోట అంటే డెఫినెట్ గా రికగ్నైజ్ చేస్తారు ఎవరైనా. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రావడానికి గల కారణాలు ఏంటి అసలు? పొలిటికల్ లో మనకి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి కాన్స్టిట్యున్సీలో సర్దుబాటుకున్న నేమ్ ఈయనైతే టెంపుల్ ని బాగా డెవలప్ చేయగలుగుతారు అనే దాంతో మనకి ఇవ్వడం జరిగింది. బాగా డెవలప్ చేసాం మన పీరియడ్ లో. అంతేనా? బాలచంద్రారెడ్డి ముందు టెంపుల్ ఏంది, బాలచంద్రారెడ్డి తర్వాత టెంపుల్ ఏంది అనే టైప్ లో తీసుకొచ్చాము. చెంగాలమ్మ టెంపుల్ పాపులర్ అనుకుంటా, కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఇది మాత్రం పాపులర్. ఇంటర్నేషనల్ ఫేమస్. అమ్మవారి శ్రీహరికోట ఉంది. రాకెట్ లాంచింగ్ అప్పుడు ఎవ్రీ టైం వాళ్ళు తీసుకొచ్చి లాంచింగ్ పూజ చేసి తర్వాత ఇది చేస్తారు. తిరుపతిలో ఫస్ట్ పెడతారు, తిరుపతి ఫస్ట్ చేస్తారు, తర్వాత అమ్మవారి టెంపుల్ లాంచింగ్ చేస్తారు. అమ్మవారి కూడా ఇంటర్నేషనల్ ఫేమస్. చంద్రరెడ్డి కన్నా ముందు తర్వాత అనే టైప్ లో వచ్చింది టెంపుల్. చాలా చిన్న ప్లేస్ లో దాదాపు 1.5 acre ప్లేస్ లోనే టెంపుల్ ఉంది. దానికి డెవలప్మెంట్ చాలా మంది భక్తులు, చాలా మంది డోనర్స్ ఉన్నారు కానీ డెవలప్మెంట్ చేయడానికి ఏరియా ప్రాబ్లం వచ్చింది. సో నేను టెంపుల్ చైర్మన్ అయిన తర్వాత మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫర్దర్ గా టెంపుల్ డెవలప్ చేయాలంటే మనకు ల్యాండ్ కావాలి. ఈ ల్యాండ్ అక్విజిషన్ కోసం అని
కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేసినప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు కొంచెం ఇవ్వడానికి విల్లింగ్ గా లేకపోవడంతో అది కాలేదు. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకి తెలియని ల్యాండ్ ఉండింది అక్కడ. ఆ ఓనర్స్ కూడా తెలియదు వాళ్ళ ల్యాండ్ అని. అలాంటిది ఎప్పుడో 1950s లో పేరడంగల్లో ఉంది. 27 మంది రైతులు జాయింట్ పట్టాది 5 ఎకరాల 80 సెంట్లు. అది సూలూరు చెరువులో కలిసిపోయింది. ఆ సూలూరు చెరువులో కలిసిపోయిన దాన్ని నేను రికార్డు చూసి ఇట్లా మీ ల్యాండ్ ఉంది పలానా దగ్గర అని అంటే మాకే తెలీదు, మా పెద్దవాళ్ళు మాకు చెప్పలేదు అసలు మా ల్యాండ్ ఉందని కూడా. మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేయమంటే అది చేస్తామంటే సరే మీరు టెంపుల్ కి ఇచ్చేసింది, టెంపుల్ కి మనం అక్కడ కార్యక్రమాలు చేస్తాం వాళ్ళని అడిగాము. అది బాధ్యత వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళ ల్యాండ్ అని వాళ్ళకి తెలియదు. మనం కావాలంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు, పద్ధతి కాదు కదా. వాళ్ళందరికీ చెప్పి మాకు తెలియదు మా ల్యాండ్ అని మీరు చెప్తున్నారు, సో మీరు ఏం చేయమంటే అది చేస్తామంటే టెంపుల్ కి ఇచ్చేయమని చెప్పాను. వాళ్ళలో కొంతమంది పూర్ వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయమన్నారు. సో నా ఓన్ ఫండ్స్ నుంచి నేను కొంత వాళ్ళకి పే చేసి ఆ ల్యాండ్ తీసుకున్నాము. దాంతో పాటే పక్కన ఉన్న చెరువు ల్యాండ్ కూడా, అది కూడా అబాండెండ్. దాని కింద ల్యాండ్స్ అన్ని రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిపోయి అక్కడేం పాడి కల్చర్ లేదు కాబట్టి ఆ చెరువు యూజ్ లేదు మాకు. ఆ రైతులే చెప్పారు మీరు దీన్ని కూడా అమ్మవారి టెంపుల్ కి వాడుకోండి అని చెప్పడం జరిగింది. ఆ దానికంతా మట్టిదోలి దాన్నంతా ఫిల్ చేసి నా ఓన్ ఫండ్స్ తోనే దాదాపు 3 crores పెట్టి దానికి మట్టిదోలి ఫిల్ చేసాము. అక్కడే బ్రహ్మోత్సవాలు గ్రాండ్ గా చేసాము. మొత్తం ఎక్స్టెండ్ అంతా ఇప్పుడు 50 acres అయింది. 50 acres ల్యాండ్. బాలచంద్రరెడ్డి ముందు 1.5 ఎకరాలు, బాలచంద్రరెడ్డి తర్వాత 50 acres. దానికంతా లెవెల్ చేసి అక్కడే బ్రహ్మోత్సవాలు చేసాం. బ్రహ్మోత్సవాలు అంత ముందు ఒక 3 acres ల్యాండ్ లో జరిగేవి. అక్కడ భక్తులు రావాలంటే కూడా భయపడేవారు. ఆ క్రౌడ్ లో పోలేము మనం చూడలేము అని చెప్పి భక్తులు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ 50 acres ల్యాండ్ డెవలప్ చేసిన తర్వాత లాక్స్ ఆఫ్ పీపుల్ మన బ్రహ్మోత్సవాలు బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అదే విధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక 2 acres ల్యాండ్ టెంపుల్ దే. అది ఎప్పుడో 30 years బ్యాక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టారు అక్కడ. బీసీ హాస్టల్ ఒకటి, ఇరిగేషన్ ఆఫీసు, పంచాయతీ రాజ్ ఆఫీసు, ఇలాంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టేసింది. ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాను. అది టెంపుల్ పేరు మీద ఉంది కదా. పైగా గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా అబాండెంట్ అయిపోయినాయి. డిపార్ట్మెంట్స్ తో అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు అప్పుడేమన్నా అఫిషియల్ గా తీసుకున్నారేమో, సో మేము రికార్డ్స్ చూడాలన్నారు. మీరు చూసుకోండి, మీరు చూసుకొని చేయండి అంటే అప్పుడు కలెక్టర్ గారు అంతా వెరిఫై అన్ని 3 డిపార్ట్మెంట్లకి ఇచ్చారు. వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. దాదాపు 2 years పట్టింది అది. ఆ ల్యాండ్ సెక్రటరియట్ కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో మాట్లాడి. అంటే ఇప్పుడు మీకు ఈ 50 ఎకరాలు పడడానికి కొంత టైం పట్టింది కానీ ఇది ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే వన్స్ గవర్నమెంట్ హ్యాండ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే అంత ఈజీగా. సో వీళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి, సో మా దగ్గర ఏం రికార్డ్స్ లేవు కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చెప్పి దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అది హార్ట్ ఆఫ్ ద టౌన్, రోడ్ సైడ్, హైవే సైడ్, దాదాపు 30-40 crores వర్త్ ఆఫ్ ల్యాండ్. అది మీది మొదటి నుంచి రాజకీయ ఫ్యామిలీ. మీ తండ్రి దాదాపు అంటే గాంధీ గారే పేరు పెట్టి పిలిచే అటువంటి పేరున్నది. ఇండిపెండెంట్ సమయంలో గాంధీ గారు సూర్యాపేటకు వచ్చినప్పుడు మీ తండ్రి గారిని పేరు పెట్టి పిలిచాడు. ఏంది అంతా? మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్, మా స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళాడు. ఆయనకు అప్పట్లో ప్రశంసా పత్రము, ఒక 5 acres ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇచ్చారు. కానీ మా ఫాదర్ రిజెక్ట్ చేశారు. ల్యాండ్ నాకు అవసరం లేదు, ల్యాండ్ ఉంది. అప్పటికే ల్యాండ్ లార్డ్స్ 1950 సర్వే రికార్డ్స్ ప్రకారమే మా ఫాదర్ కి కనీసం 2-3 ఊర్లలో ల్యాండ్స్ ఉన్నాయి. 1950 రికార్డ్స్ ప్రకారం చూసుకున్నా కూడా 3-4 విలేజ్, పక్కపక్కల విలేజ్ ల్యాండ్స్ ఉన్నాయి. అప్పటికే ల్యాండ్ లార్డ్ కాబట్టి ఆయన అక్కర్లేదని తీసుకోలేదు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గా ఉండేవాడు. గాంధీ గారు సూలూరుపేటకు వచ్చినప్పుడు 1930లో అనుకుంటా బహుశా, సో స్టేజ్ మీదకి పిలిచారంట. ఊరు నల్లారెడ్డి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి అని. నాకెవరు చెప్పారంటే మా మేనత్త, అప్పుడు ఆమె చిన్నామంట, ఆమెను తీసుకెళ్లారు గాంధీ గారిని చూపించేదానికి సూలూరుపేట. సో ఆమె చెప్పారు. అట్లా సూలూరులో సుందర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఏజ్డ్, ఇప్పుడు లేరు ఆయన. ఆయన కూడా ఒక రోజు చెప్పాడు, మీ నాన్న చాలా గొప్పడాయా, మహాత్మా గాంధీ పిలిచాడు మీ నాన్న స్టేజ్ మీదకి అని ఆయన చెప్పారు. అట్లా తెలిసింది. సో ఆయన పొలిటికల్ గా 1952లోనే అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని ఉండేటివి. జిల్లా పరిషత్ ఉంది కదా, దాని ప్లేస్ లో డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని ఉండేవి. ఆ డిస్ట్రిక్ట్ బోర్డు కి మెంబర్ అయినా కంటెస్ట్ చేసి సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి అంతా ఒక మెంబర్. అప్పుడు సమితులు కూడా లేవు, బోర్డ్స్. అంతే. డిస్ట్రిక్ట్ బోర్డు కి ఆ కాన్స్టిట్యున్సీకి ఒక మెంబర్.
సో ఆ మెంబర్ ఎలక్షన్ లో 1952లోనే మా ఫాదర్ డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్. సో అలా ఆయన అప్పట్లోనే బిజినెస్ కూడా ఈ బ్రిక్ ఇండస్ట్రీ గానీ ఆ బ్లూ అని కలర్ దాన్ని పండించేవాళ్ళు. ఆకు బులుగు ఆకు అని అది పండించి దాంట్లోంచి బ్లూ తీసి దాన్ని బ్రిక్స్ లాగా తయారు చేసి ఆ బ్రిక్స్ బిజినెస్ చేసేవాళ్ళు. మైకా బిజినెస్ మా ఫాదర్ 1950s లో యుఎస్ తో కరెస్పాండెన్స్ ఆయనకి మనకు పోస్ట్ కార్డు ఉంటది కదా, ఆ కార్డు అప్పట్లో ల్యాండ్ లెటర్ లేదు, ఆ కార్డు వచ్చింది. ఆ కార్డు ఉండింది రీసెంట్ గా కూడా యుఎస్ తో కరెస్పాండెన్స్ చేసి. అంతా బిజినెస్ ప్లస్ అగ్రికల్చర్ ప్లస్ పాలిటిక్స్ అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండింది. మరి తగిన ప్రాతినిధ్యం దక్కలేదా? ప్రాతినిధ్యం అంటే సరే మా ఫాదర్ తర్వాత మా ఎల్డర్ బ్రదర్, మా ఫాదర్ కి ఫస్ట్ వైఫ్ సన్, తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ మా మదర్ చేసుకుంటే మా మదర్ కి మేము అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నాడు మా ఎల్డర్ బ్రదర్. మేము చిన్నపిల్లలు మేము చదువుకుంటా ఉన్నాం. తర్వాత మళ్ళీ 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పోయారు ఆయన. మీ బ్రదర్ కలిసే ఉన్నారు, ఆయన ఏ పార్టీలో ఉంటే మీరు ఆ పార్టీ మేము అట్లే ఉండేవాళ్ళం. తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు చేసే స్కీమ్స్ అయితే ప్రజలకు చేసే సేవలు అయితే చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మనం కూడా పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ లో వచ్చే ఫండ్స్ తో పాటు మన ఓన్ ఫండ్స్ కూడా కొంచెం పెట్టి మన ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో నా ఇంట్రెస్ట్ తో రాజశేఖర రెడ్డి గారు సమక్షంలో మా అన్నను కూడా తెలుగుదేశం నుంచి మార్పించి ఆయన కూడా అందరం కాంగ్రెస్ లో చేరాం. 2007లో కాంగ్రెస్ లో చేరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ కాలనీలు కట్టిస్తుంటే మా విలేజ్ లో మేము దానికి డొనేషన్ చేసి మేము కట్టించాం. అప్పుడు ఫౌండేషన్ వాళ్ళు వేసుకో పరిస్థితి, ఫౌండేషన్ వేసుకుంటేనే ఇల్లు శాంక్షన్ చేసేవాళ్ళు. ఫౌండేషన్ వేసుకోవడానికి మనం ఫైనాన్స్ చేసి తర్వాత మళ్ళీ అవి కూడా కొంచెం గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం కూడా కొంత అమౌంట్ ఇచ్చి కొంచెం బాగా కట్టి మా కాలనీ అర్జునవాడలో మంచి కాలనీ తయారు చేసాం. అట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి దీంట్లో. సో దురదృష్టవశాత్తు ఆయన 2009లో చనిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు రావడం, వెంటనే జగన్మోహన్ రెడ్డితో ఫాలో అయ్యాం. ఓదార్పేట నుంచే కాంగ్రెస్ ని వదిలిపెట్టేసి దొరవారసత్రం మండలం మా నేటివ్ మండలం. సో ఆ మండలం కూడా అదే కదా, ఇప్పుడు కూడా అదే దొరవారసత్రం మండలం. ఆ పేరే మొత్తం మీద దొరవారు. అక్కడ వాళ్ళ ఇల్లున్న బ్రిటిష్ వాళ్ళు అక్కడ స్టే చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ స్టే చేయడం, అక్కడ కోనేరు ఒకటి ఉంది, ఆ స్టే చేయడం, దానికని దొరవారి సత్రం అని వచ్చింది అక్కడ పేరు. సో ఆ పక్కనే మాది మైలాంగం అని మా నేటివ్ ప్లేస్. బర్డ్ శాంక్చురీ ఉంది, నేలపట్టు బర్డ్ శాంక్చురీ అని, అది వరల్డ్ ఫేమస్ బర్డ్ శాంక్చురీ. ఆ బర్డ్ శాంక్చురీ పంచాయతీ మాది. మా విలేజ్ పేరు మైలాంగం, పంచాయతీ నేమ్ వచ్చి నేలపట్టు పంచాయతీ అంటారు. సో అట్లా దొరవారి సత్రం మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీరు ఇవ్వడం, ఆ పోస్ట్ లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయట వచ్చారో ఓదార్పు నుంచే ఆయనతో దొరవారి సత్రంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాం. నా సొంత ఫండ్స్ తోనే ఆయన స్టాచ్యూ పెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెన్ చేయించి అప్పటి నుంచి ఆయన్ని ఫాలో అవుతా ఉన్నాం. సో స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ జగన్మోహన్. కానీ మీ ఫాదర్ అంత లేకపోతే అతని యొక్క ఆశయాలు, అవును, అంటే పిల్లలుగా వారసులుగా మీరు ఎందుకు అందుకోలేకపోయారు? అసలు ఎప్పుడో మీ కుటుంబంలో ఒక మంత్రి స్థాయి హోదా ఉండాలి కదా. కానీ అంత మా యాక్చువల్ గా చెప్పాలంటే మా ఫాదర్ కి వచ్చినంత ఫేమ్ మాకు రాలేదు. కానీ ఉంటది కదా, ఫాదర్ పేరు చెప్పుకొని పలానా అబ్బాయి కొడుకు అని అంటారు కదా. అది అవసరం లే, మనం చేసేదానికే మనకి రావాలి యాక్చువల్ గా. అవును, అతను అంటే పార్టీలో యాక్టివ్ లేరా? ఏమైనా పార్టిసిపేషన్ ఏమైనా కాంటెస్ట్ చేయడము తెలుగుదేశంలో ఉన్నారు కానీ అంత యాక్టివ్ గా అంత అంటే బాగుండేది. దానికి మొదటి వచ్చేది అది వచ్చేది, ఆయన రాలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత ప్రతిదీ ఇంక కంటెస్ట్ చేయడం. ఇప్పుడు 2013లో అవును మా వదిన ఎంపీపీ, నేను 13లోనే ఈ సొసైటీ ఎలక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత సొసైటీ ఎలక్షన్స్ వచ్చాయి, ప్యాక్స్ పిఎస్సిఎస్ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పోస్ట్ నాకు ఇస్తామన్నారు. వైఎస్ఆర్సీపీకి మెజారిటీగాని వస్తే నీకు ఇస్తామన్నారు. కంటెస్ట్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఒకటయ్యారు, ఇద్దరు ఒకటయ్యి నా మీద పోటీ చేశారు. కానీ నేనేందంటే నేను అప్పుడే 2007లోనే ఎంటర్ అయింది. పార్టీలో ఉన్న సీనియర్స్ అంతా కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు, నా సైడ్ ఎవరు లేరు. సో నేను అప్పుడున్న జూనియర్స్ తో పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని పార్టీలో విన్ అయినాం. 13 సెగ్మెంట్స్ ఉంటే
8 సెగ్మెంట్లు గెలిచాం మనం. అయిపోయింది. ఆ, ఎనిమిది చైర్మన్ చైర్మన్. కాకపోతే ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 7 వచ్చాయి. 7 సొసైటీలో మనం విన్ అయినాం వైఎస్ఆర్సీపీ. ఆల్మోస్ట్ ఈ 3 కాన్స్టిట్యున్సీలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఇది డివిజన్. ఈ డివిజన్ లో 40 సొసైటీలు ఉంటే నేను ఒక్కడనే గెలిచింది. 40 సొసైటీలకు గాను వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచింది నేను ఒక్కడనే. అందరూ కొంతమంది పోటీ చేశారు, అసలు కొంతమంది పోటీయే చేయలే. ఎవరు కూడా ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఆ 2 పార్టీలు ఒకటయ్యాయి. ఎవరినైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎవరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేదానికి కూడా ధైర్యం లేని పరిస్థితి. మనం ఇక్కడ సొసైటీతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత పంచాయతీలు రావడం, పంచాయతీలు కూడా అవుట్ ఆఫ్ 22 20 పంచాయతీలు గెలిపించుకోవడం, మళ్ళీ ఎంపీపీ ఎలక్షన్ కీలక పాత్ర మీద ఉంది. మెయిన్ మనమే. మొత్తం మీద తర్వాత ఏమైందంటే కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైతే సొసైటీ మనం గెలిచామో కాన్స్టిట్యున్సీకి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేవాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. మనకు ఒక సపోర్ట్ ఉంది. సో దాదాపు దాంట్లో ఆ సొసైటీ ఎలక్షన్ లో ఫైనాన్షియల్ గా కూడా చాలా ఖర్చు అయింది. అలా ఖర్చు పెట్టాం. సో వాళ్ళందరికి కూడా ఒక రవ్వ సపోర్ట్ వచ్చింది. సో మనకి గెట్ లీడర్ ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, మనకి ఇబ్బంది లేదని అప్పుడు మూమెంట్ వచ్చింది. పిల్లలు పాప లండన్ లో సైకాలజీ, అబ్బాయి ఏమో యుఎస్ లో ఎంఎస్సి పిహెచ్డి చేస్తున్నాడు. కెమిస్ట్రీ. మ్యారేజ్ చేయాలి. అంతా జాయింట్ గానే. మా ఎల్డర్ ఇంకో బ్రదర్ రాజగోపాల్ రెడ్డి అని, ఆయన సైంటిస్ట్. అప్పట్లో 1985 లోనే సైంటిస్ట్ అంటే కెమిస్ట్రీ పరంగా. 1985 లో పూణేలో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని ఉంది. దాంట్లో పిహెచ్డి చేసి తర్వాత యుఎస్ వెళ్ళాడు పోస్ట్ డాక్టర్. యుఎస్ వెళ్ళి అక్కడ 2 years పోస్ట్ డాక్టరేట్ చేసి అప్పట్లో SYL అని ఉండేది, స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని. ఒకసారి ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ట్రై చేయండి. ఆయన యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కెమికల్ SYL లో జాయిన్ అయ్యాడు R&D డైరెక్టర్ గా. కొద్ది రోజులు అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ ఓన్ గా స్టార్ట్ చేసుకున్నాం. సో నేను కూడా ఇప్పుడు 86 లోనే హైదరాబాద్కి వచ్చాను. 86 లో హైదరాబాద్కి వచ్చాను. తర్వాత మా బ్రదర్ యుఎస్ నుంచి వచ్చి కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని డిస్కంటిన్యూ చేసి మా బ్రదర్ తో కలిసి ఆ కంపెనీస్ చూసుకున్నాం. ఇంకా ఊర్లో రాజశేఖర్ రెడ్డిని చూసి ఊర్లో మనం ఏదో ఒకటి చేయాలి మనం కూడా అనే ఉద్దేశంతో రావడం. ఆర్థికంగా ఉన్న సంపన్న కుటుంబం, ఆర్థికంగా మళ్ళీ వ్యాపారాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ ఉన్నాం, సర్వీస్ కూడా చేద్దాం. ప్లస్ గవర్నమెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారు బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మనం కూడా చేద్దాం అనే ఉద్దేశంతో అట్లా రావడం. జగన్ గారు స్లోగా ఇంకా పాలిటిక్స్ లో ఎంటర్ కావడం, జగన్ గారిని ఫాలో అవడం. ఈ నేపథ్యం అంతా ఉండడం వల్లనే మీకు ఇది చైర్మన్ టెంపుల్ అంటే మన మెయిన్ ఏంటంటే మనకుండే గుడ్ విల్. సో ఎమ్మెల్యే గారు ఫస్ట్ అడిగారు నన్ను, టెంపుల్ చైర్మన్ తీసుకోండి సార్ అని. నాకు ఎందుకంటే ఫుల్ టైం చైర్మన్ తీసుకుంటే మనం దానికి ఫుల్ టైం ఉండాలి. అక్కడ మనం ఏదో రాజకీయం లాగా వదిలేసేది కాదు. టెంపుల్ తీసుకున్న తర్వాత కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పాను ఆయనకి. నేను అంత టైం స్పెండ్ చేయలేనేమో, కొంచెం ఇబ్బంది అవుతుంది సంజయ్, నాకు వద్దు అని. సరే చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు ఆయన. మీరు తీసుకోవాలి సార్, మీరే తీసుకుంటేనే దానికి న్యాయం చేయగలరు, తీసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అదే కదా మరి బిఫోర్ ఒక 6 months తర్వాత సరే అని యాక్సెప్ట్ చేశాను. లేదంటే ఆయన ఒకటే మాట అన్నారు, సార్ తీసుకుంటే మీరు తీసుకోవాలి, లేకపోతే పోస్ట్ వేకెంట్ పెట్టాల్సిందే కానీ ఇంకా నేను ఎవరినైతే అపాయింట్ చేయను సార్. ఎవరు దానికి సూటబుల్ క్యాండిడేట్ లేరు మన పార్టీలో, దాన్ని అంత చేయగల లేరు, మీరైతేనే చేయగలుగుతారు. తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానికి చెప్పుకున్నట్టుగా చేశాను. అమ్మవారు నా చేత చేయించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను చైర్మన్ గా చేసుకోవడం చేయలేము అనే ఉద్దేశంతోనే వద్దని చెప్పి, సరే అమ్మవారు దానికి తీసుకోవడం. నా చేత అసలు ఎవరు గతంలో ఎవరు చేయలేరు అనే విధంగా నా చేత చేయించుకున్నారు అమ్మవారు. సంతృప్తిగా ఉన్నారు బాలచంద్ర రెడ్డి. అంతే. నా మెంటాలిటీ ఏంటంటే నేను మార్కెటింగ్ చేసుకోండి, మనం ఏం చేయాలి అది చేసుకుంటా పోవడం తప్ప దీన్ని ఏదో పబ్లిక్ కి చెప్పుకోవాలి నేను ఇది చేశాను అది చేశానని. మీరు అక్కడ కాన్స్టిట్యుయెన్సీ రిజర్వ్డ్ కావడం వల్ల కావచ్చు, అన్రిజర్వ్డ్ అయితే మాత్రం మీరు పోస్ట్ కొట్టేవారు ఈ పాటికి. డెఫినెట్ గా పబ్లిక్ లో మనకుంది కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా నన్ను లైక్ చేస్తారు. ఒక దొరవసత్రం మండలం అని కూడా కాకుండా ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనం ఉండే మన పద్ధతిని చూసి మనం ఉండే విధానాన్ని చూసి ఎప్పుడు కూడా నేను నాన్ కంట్రవర్షియల్ ఎవ్రీ టైము ఎలక్షన్ లో పోటీ చేసిన సంజయ్ గారు 2 సార్లు గెలిచారు. అవును, మీ పాత్ర ఉంది. కేవలం నా వల్లే గెలిచాడని చెప్పాలి.
అంతే ఇక. 3700 మెజారిటీతో గెలిస్తే ఆయన 3300 నా మండలం మెజారిటీ, ధర్వాసత్రం మండలం 3300. వావ్. ఆయన ఓవరాల్ మెజారిటీ వచ్చి 3700. సో నేను లేకపోతే గెలిచే ప్రశ్నే లేదు. రెండోసారి కూడా హైయెస్ట్ నాదే, దురాసత్రం మండలమే. 61,000లో 10,000 నా మెజారిటీ, 9,600 దురాసత్రం మండలం. తర్వాత వేరేటువంటి. అయినా అది కాదు సార్, ఇప్పుడు ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ లో మీ అగ్రవర్ణాల పెత్తనం ఏంది ఇంకుంటుందా? మీ పెత్తనం ఎప్పటికీ మాకు పెత్తనం చేయాలని ఉద్దేశం ఎప్పుడు కూడా. అసలు మేము పాలిటిక్స్ లోకి వచ్చింది కూడా పెత్తనం చేయాలని గానీ, పదవులు కావాలని గానీ, పాలిటిక్స్ లో ఏదో లబ్ధి పొందాలని గానీ, కాంట్రాక్టులు చేయాలని ఇక్కడ రాజకీయంలో ఒక కాంట్రాక్ట్ చేయడం గానీ, ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందడం గానీ ఏం లేదు. నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టడం తప్పితే దాంట్లో సంపాదించడం గానీ నా సొంత డబ్బే. ఎంపీపీ కూడా నేను అందరినీ మండలంలో గోపాల్ రెడ్డి వల్ల వైఫ్ సుజాత, ఆమె ఎంపీపీ ఫస్ట్ టైం. సో 14 లో మీదే పోటీ. అసలు పోటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇష్టం లేదు ఆమె పెట్టడం. ఆమె ఏజ్డ్ 70 years వయసు అప్పటికే. నాకు ఇష్టం లేదు. కానీ మా మండలం వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఎవరన్నా ఉండండి అంటే, ఓసీ వచ్చింది, మీరే సూటబుల్ దానికి, మనం ఈజీగా విన్ అవుతాము, 90% పోటీ కూడా ఉండదు. ఆమెకి ఎనానిమస్ ఇచ్చేసారు. ఆమె మీద ఎంపీటీసీ పోటీ పెట్టలేదు. ఇంకో దగ్గర కూడా ఎనానిమస్ అయింది. వైఎస్ఆర్సీపీకి వస్తే ఎలా ఉంది అసలు మొత్తం మీద? పార్టీ బాగుంది. జయశ్రీనేమో టీడీపీ కొత్త ఆమె, వాళ్ళ ఫాదర్ ప్రాతినిధ్యం ఉంది అనుకోండి. మొన్న అతనికి ఏమో తప్పించారు లాస్ట్ టైం. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ సన్నాహాలు ఏంది? తర్వాత మీ ప్రభుత్వ పాలసీ ఏం చేశారు? మీ పార్టీ పాలసీ ఏం చేస్తున్నారు? ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నవరత్నాలు అందించడంలో గానీ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎంత సంతోషంగా ఉన్నారంటే, ముందు మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. మాకు ఏదో జ్వరం వచ్చింది, లేకపోతే ఇబ్బంది వచ్చింది, పెళ్లి వచ్చింది, ప్రతి దానికి మమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళు. మీ కంట్రిబ్యూషన్ ఉండేది? మా కంట్రిబ్యూషన్ ఉండేది. డెఫినెట్ గా ఇంకా మేము అడిగినప్పుడు మేము ఎంతో కొంత చేయాల్సిందే. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మేము చూస్తూ ఉండలేరు. మేము ఖచ్చితంగా మేము చేసేవాళ్ళం. ఈసారి అది తగ్గింది మాకు బాగా. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగే అవసరం లేకుండా తగ్గింది. పెద్ద అవసరం అయితే తప్పితే చిన్న చిన్న వాటికి రావటంలా. అంతకుముందు అట్లా కాదు. మరి ఎందుకు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి ఏదో మొత్తం అందరికి ప్రజలకు పంచి పెడుతున్నాడు, ఏం డెవలప్ లేదు, బాబతే జాబ్ వస్తుంది, రకరకాల ముచ్చట్లు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? డెవలప్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశారు, హాస్పిటల్స్ డెవలప్ చేశారు, నాడు నేడు స్కీమ్ కింద. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఒక్కొక్క PTC సెగ్మెంట్ ఒక సచివాలయం వచ్చింది. వాళ్ళకి అందుబాటులో అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వాళ్ళకి దగ్గరలో ఉండి, ఇంతకు ముందు మండలానికి పోవాలంటే ఒక రోజు పని పోయేది. ఇప్పుడు అట్లా కాదు కదా, పక్కనే ఉంది. ఉదయాన్నే పోయాడు, సచివాలయంలో అర్జీ పెట్టుకున్నాడా, వచ్చేస్తే వాళ్ళ పని వాలంటీర్ చూస్తారు, అయిపోతుంది. సింపుల్ గా అయిపోతుంది. అంటే వాలంటీర్లని ప్రచార సారథులుగా పెట్టుకున్నారు అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. మీరేమంటారు? వాలంటీర్లు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ప్రచారం ఏముంది, వాళ్ళు పబ్లిక్ కి సర్వీస్ చేస్తున్నారు. డెఫినెట్ గా వాలంటీర్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. అంతే. వాళ్ళని చూసి రేపు ఓటేసే అవకాశం కూడా ఉంటది. ఉండవచ్చు, అది ఉంటది. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఆయన చేయలేడు కదా, మధ్యలో వారధులు ఉన్నారు కదా. ఈ మధ్యలో లీడర్లకు కొంత ఆదరణ తక్కువైనట్టు నిజమేనా? లీడర్లకు ఆదరణ తగ్గేదేముంది? అసలు మేము ఫ్రీ. ఇప్పుడు పబ్లిక్ కావాల్సిన సర్వీస్ ఏదన్నా కావాలంటే మేము మండల ఆఫీస్కి వెళ్ళాలి, మేము ఎంఆర్ఓకి చెప్పాలి, ఎండిఓకి చెప్పాలి. ఒక రకంగా మాకు తగ్గింది. ఇప్పుడు అది ఫ్రీగా ఉన్నాము, వాలంటీర్స్ చేస్తున్నారు. ఎవరైతే మా పార్టీ చేస్తుంది, ముందుకు దూసుకుపోవడం అంతే కదా. ఈసారి సుల్లూరుపేటలో హ్యాట్రిక్ కొట్టడము సంజీవయ్య డెఫినెట్ గా విన్ అవుతుంది. సో అందులో మీ పాత్ర ఎంత ఉండబోతుంది? మా పాత్ర ఎప్పుడు మేజరే. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర నుంచి కూడా నేను సంజీవయ్య గారితో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఫస్ట్ ప్లేస్ లో మనం ఉంటాం ఎప్పుడు కూడా. పార్టీకి సూలూరుపేట కాన్స్టిట్యూయెన్సీ అంటే సంజీవయ్య గారిని హ్యాట్రిక్ కొట్టించడమే బాలచంద్రరెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బాలచంద్రారెడ్డి. సూలూరుపేటలో ఓదార్పు యాత్ర పైరుకి పక్క మండలంలో జరిగిన ఏర్పాట్లన్నీ నేను చేశా. ఇప్పుడు నేను సత్యనారాయణ రెడ్డితో కూడా చూసాను. మరి తాను పోటీకి వచ్చాడా మొన్న? ఏది మీది అది నామినేట్ ఆయన పోటీ అంటూ ఏమి అయినా మీకు ఇది ఉంది కాబట్టి, ఇది ఇక్కడనే మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. పైగా నేను ఇదే చాలా బాగుంది, ఆధ్యాత్మికంగా బాగుంది అంట. నా మెంటాలిటీ ఏంటంటే, వాళ్ళు గుర్తించి నీకు ఇది ఇస్తున్నామంటే తీసుకుంటా, అంతేగాని నేను పోయి ఇది వేకెంట్ ఉంటదంటే తప్ప మీరు తీసుకోలేదు. ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి 6 months యాక్సెప్ట్ చేయలేదు. ఒక ఎమ్మెల్యే గారు అడిగితే
రెండోసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు. యాక్చువల్ గా దానికోసం పోటీ పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకేమని పోయేవాళ్ళు. నేను వద్దని చెప్పా 6 months తీసుకోవాలా. ఇంకా ఆయన ఆ మాట అన్న తర్వాత తీసుకుంటే మీరు తీసుకోవాలి సార్, లేకపోతే ఏకుండా పెడతానన్న తర్వాత తీసుకున్నాను. అంతేగాని నాకు ఈ పదవి ఇయ్యండి అని చెప్పి నేను అడగను. ఎప్పుడు కూడా నేను అడగను. నేను ఇది చేశాను పార్టీకి నేనని చెప్పుకోను. వాళ్ళు గుర్తించాలి నేనేం చేశాను పార్టీకి, నాకేం ఇవ్వాలి అనేది వాళ్ళు గుర్తించిస్తే తీసుకుంటా తప్పితే. నెల్లూరు రాజకీయాలంటేనే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి సాహసోపేతం అంటున్నారు, ఇది నిజమేనా? నెల్లూరు ప్రత్యేకం ఏం కాదు, స్టేట్ మొత్తం ఒకే పాలసీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ తర్వాత పార్టీ మారింది అంటే సిట్టింగ్ లను మార్చకపోవడం వల్ల. ఆ నేపథ్యమైనా మొత్తం సిట్టింగ్ లను చాలా విపరీతంగా మార్చారు. జనరల్ గా సిట్టింగ్లకి కొద్దిగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది. ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ చేశాడు, ఆయన మీద ఎవరికి కూడా ఇది ఉండదు. కాకపోతే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే మీద కొద్దిగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది. 2 సంవత్సరాల నుండి మీరు గడప గడపకు వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, లేదంటే మిమ్మల్ని మారుస్తాను హెచ్చరించిన గానీ ఎందుకు పోలేకపోయారు ఎమ్మెల్యేలు? అసలు చాలా మంది పోయారు, కొంతమంది పోలేకపోయారు. పబ్లిక్ తో ఫేస్ చేయలేక పోలేదు, మరి ఏ కారణాల వల్ల పోలేరు, కానీ కొంతమంది పోలేదు. కానీ మెజారిటీ ఈ తిప్పడం అంతా మెజారిటీ లేదంటే ఇది కొత్త వారికి అవకాశం అంటే డెఫినెట్ గా సర్వేలు ఉంటాయి కదా, సర్వే రిపోర్ట్స్ బట్టి అక్కడ యాంటీ ఉంది, నెగటివ్ ఉంది, ఎమ్మెల్యేకి ఆయనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మార్చడం తప్పదు. ఇంకా ఎవరైనా కుల సమీకరణ కూడా ఇందులో అప్లికేబుల్ అవుతుంది డెఫినెట్ గా. బీసీ వాళ్ళకు డెఫినెట్ గా ఇప్పుడు బస్ యాత్ర ప్రతి కాన్స్టిట్యున్సీలో సామాజిక సాధికార యాత్ర అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని కులాల వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కానీ మీలాంటి అగ్రవర్ణాలు సహకరిస్తారా? అగ్రవర్ణాలు డెఫినెట్ గా చేయాలి కదా, వాళ్ళ సీటు పోగొట్టుకోరు కదా. మాకు అల్టిమేట్ గా మీరే కాదు, మీలాంటి వాళ్ళు అనేది. అయినా మనకి పార్టీ ముఖ్యం. ఇప్పుడు మనకి ఇచ్చాడా లేదా, మనకి ప్రయారిటీ ఉందా లేదనేది కాదు, కానీ పార్టీ ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండాలి. మరి కొంత ఈ పార్టీ నుండి ఎవరిగా టికెట్ ఇవ్వలేదు, వీళ్ళంతా అసంతృప్తిగా ఉండి, లేదంటే మళ్ళీ 4 రాళ్ళు వేసి పోతాము, మేము ఇటు పోతాము అటు పోతాము, లేదంటే కొంతమంది పోతున్నారు, ఇక్కడ రాజీనామా చేసిన వాళ్ళు అందులో పోతున్నారు. ఇక్కడ సీట్ రాని వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ రాని వాళ్ళు అక్కడ పోతారు. జనరల్ ఇది రాజకీయ నాయకుల లక్షణమేనా? వాళ్ళకు ఉండాలి, పార్టీలో చేర్చుకునే పర్వాలేదు, ఒక్కరు కాదు. ఇక్కడ సీటు దొరకని వాళ్ళు మొన్న సీటు ప్రకటించిన వారికి పార్టీలు మారుతుంటారు, అందులో పోతారు. ఇక్కడ పనిచేయడం మళ్ళీ అక్కడ ఎట్లా పనిచేస్తారు? ఇదైపోయింది ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడ సీట్ రాకపోతే అక్కడ పోవడం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఒక పార్టీలో ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత వాళ్ళు మన పార్టీకి వస్తామంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు. వేరే పార్టీ మీద గెలిచావు, నా పార్టీలో నేను తీసుకోవడం కరెక్ట్ కాదు, ఒకవేళ రాజీనామా చేసి వస్తే రా, మళ్ళీ బై ఎలక్షన్ నీ గెలుపుని సహకరిస్తా, అంతే అప్పుడే నిన్ను పార్టీలోకి తీసుకుంటాం. అన్ని పార్టీలు కూడా అట్లే ఉండాలి కదా సార్, ఉంటే కరెక్ట్ గా ఉంటది. రేపు రాబో కాలంలో అట్లీస్ట్ కనీసానికి అలాంటి వాతావరణం రావాలి. అవును, అది ఉండాలి. ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు, ఇది సాధ్యమేనా? సాధ్యమే. ఇప్పుడు ఇంత సర్వీస్ చేసి ఇంత చేసినప్పుడు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి సర్వీస్ చేశాడు, అంతే. జనరల్ గా పబ్లిక్ ఆలోచించి ఈ విధంగా ఎవరు చేయలేదు. చంద్రబాబు నాయుడుకి క్రెడిబిలిటీ పోయింది. 14లో ఎన్ని హామీలు ఇచ్చాడు? దాదాపు 600 పైన హామీలు ఇచ్చాడు. ఎన్ని నెరవేర్చాడు? లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి 14లో ఆయన కేవలం ఒక రుణమాఫీ చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాళ్ళు. కానీ మనం అమలు చేయలేము, రుణమాఫీ చెప్తే చేయలేము అనే ఉద్దేశంతో ఆయన చెప్పలా. సీఎం కాకపోయినా ఇబ్బంది లేదు, కానీ మాట చెప్పి చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన రుణమాఫీ చెప్పలా. ఇప్పుడు 2019లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచాడు. రుణమాఫీ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? చెప్పలేము, ఉండవచ్చు ఉండకపోవచ్చు, వెరీ నియర్ ఉన్నది, 2 నెలలు మాత్రమే. అవును, దానికి సిద్ధమే, త్వరలోనే అనౌన్స్ చేస్తే చేయొచ్చు, చెప్పలేము. సో మరి మీరు క్యాంప్ ఎప్పుడు? మీరు 10 days అటేనా? ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా అక్కడే కదా. ఇప్పుడు రెగ్యులర్ గా కూడా నేను 10 days ఇక్కడ ఉంటే 20 days అక్కడ ఉంటాయి. ఈ టెంపుల్ ఎప్పటికీ మీకు ఇది ఇక్కడ అక్కడ 2 20 days అక్కడ ఉంటాను, ఇక్కడ 10 days మాత్రం. ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారం జరుగుతా ఉంది. మా బ్రదర్ చూసుకుంటాడు, ప్రొడక్షన్ గా మార్కెటింగ్ అంతా మా అన్న చూసుకుంటాడు. నేను ఓన్లీ ఫైనాన్స్ ఇవి చూసుకుంటా ఉంటాను. ఓకే. టీడీపీలో ఏమన్నా ఈ నారా లోకేష్ యువకాలం ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి దానికి? అదే మెయిన్ పబ్లిక్ లో క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది. కొన్ని పత్రికలు జగన్ కు యాంటీగా ఉన్నాయి. ఓకే.
అదే పనిగా పెట్టుకుంటారు. ఇది నిజమా అబద్ధమా? అవాస్తవాలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అవాస్తవాలను వాళ్ళకి అనుకూలం, దానికి వ్యతిరేకం ఎక్కువ చూపిస్తా ఉన్నారు. కానీ కానీ మరి ప్రజలు చంద్రబాబు నాయుడు కూడా అంతో ఎంతో ప్రాతినిధ్యం 14 సంవత్సరాలు పరిపాలించిండు, అట్లాంటి వ్యక్తే కదా. చేశారు. ఆ. బట్ మెయిన్ క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది. ఆయన నమ్మరు. కానీ ఇప్పుడు ఆయన జనసేనకు ఇటు టీడీపీకి పొత్తు వస్తుంది. ఒకవేళ రేపు రాబో కాలంలో ఇంకా అది కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళారు. అవును, బీజేపీకి వస్తుందా రా తెలియదు. బీజేపీకి ఇటు వైసీపీ కూడా కొంత అనుకూలంగానే ఉంది. ఏంటి ఇక్కడ అసలు ఈ జనసేన టీడీపీ పొత్తు ఎలా ఉండబోతుంది? ఎన్నున్న మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పబ్లిక్ లో ఆయన చేసిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఆయన స్టాండర్డ్ అయిపోయాడు. అంతేగా. సో ఇంక నా ప్లేస్ ని కలుపుకునే లేదు. జనాలు ఇంక వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి. సంజయ్ గారికి ఎలా ఉండబోతుంది మీ పాత్ర? డెఫినెట్ గా గతంలో ఉన్నట్టేనా? గెలిపిస్తాం. గతంలో ఉన్నట్టే. ఓటర్స్ కు ఓటు విలువ తెలుసా? డెఫినెట్ చేస్తారు కదా. ఓటర్ కు మీరు ఏం చెప్పాల్సుకున్నారు? ఓటర్కి మనం చెప్పేది ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను మీకు మంచి చేసుంటే, నేను మంచి చేశారని మీరు ఫీల్ అయితే నాకు సపోర్ట్ చేయండి, అది ఫీల్ కాకపోతే చేయొద్దు అని చెప్పి ఒక మాట. ఇంకా అంతకంటే ఏకైక ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడం అంటే మామూలు ఇది ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పబ్లిక్ లో కూడా డెఫినెట్ గా ఆలోచిస్తారు. సో ఇదే విషయము రేపు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. టీడీపీ మేము 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంలో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేశాం కదా. చెప్పలేరు. మా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగితే చెప్పలేరుగా. ఏం చేస్తే చెప్పడా? ఏం చేస్తే చెప్పాలి. ఒకవేళ సవాల్ వేస్తే చెప్పలేరు. ఒకవేళ సవాల్ వేస్తే చెప్పాలి. మేము అడుగుతున్నాం, మేము మేలు చేసి ఉంటే మీరు ఓటేయండి అని. మీరు అదే విధంగా అడగండి, ఆ మాట అనండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ప్రతి మీటింగ్ లో. మరి మీరు అనలేకపోతున్నారే? మీరు ఏ మీటింగ్ లో అయినా అంటున్నారా? అనలేరు కదా. నేను మేలు చేసి ఉంటే నాకు ఓటేయండి అని అనొచ్చుగా. అనలేకుంటున్నారుగా. అంటే మీరు చేయలేదనే కదా దాని అర్థం. మీరు చేయలేదనే. సో ఆంధ్రప్రదేశ్ లో ఏ జెండా ఎగురుతుందంటే మీరు ఏం చెప్పగలుగుతారు? వైఎస్ఆర్సీపీ, దాంట్లో ఏమి అనుమానం లేదు. సో మీరే చూశారు కదా సార్, మాత్రము మేము గెలిపించుకోవడమే మా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 కి మాత్రమే మద్దతు అంటున్నాడు. ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ ముందుకు ఒక అభిప్రాయాన్ని మాత్రం తీసుకొస్తున్నాం. ఈ ఎలక్షన్ అవడంతోనే చాలా మంది ఇట్లా ఆశపడతారు. అది ఒక రోజు మీ కుటుంబాలు ఇలా ఉండాలంటే మీరు ఆర్థికంగా బలోపేతం కావాలి. ఇది కాదు, ఇది కావాలి. మీ ఆశ ఫలించడాన్ని మేము కూడా ఆశిద్దాం. డెఫినెట్ గా. ఎందుకంటే మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉందని కూడా అవును ఉంది. నమస్తే.